హలో అండి. నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ఫీమేల్స్లో ఫైబ్రాయిడ్స్ అనే ప్రాబ్లం, అంటే గర్భసంచిలో గడ్డలు అనేవి ఉంటాయి. సో దీనికి కొంతమంది లేడీస్కి సర్జరీ అవసరం పడుతుంది. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ తీసివేసే సర్జరీని ఏమంటారంటే మయోమెక్టమీ అంటారు. సో ఈ మయోమెక్టమీ, ఈ సర్జరీ అంటే ఇది ఓపెన్ టెక్నిక్లో చేయొచ్చు, లాప్రోస్కోపీ పద్ధతిలో చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఫైబ్రాయిడ్ తీసే ఆపరేషన్ అయింది అంటే మయోమెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీకు యూజువల్ గా ఈ ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలతో ఈ గర్భసంచిలో గడ్డలు ఉన్న లేడీస్ లో ఏంటంటే మీకు ఆపరేషన్ అవసరమా లేదా అనేది మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా సర్జరీ అవసరం ఉంది అన్నట్టయితే యూజువల్ గా లాప్రోస్కోపీ పద్ధతిని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళలో రికవరీ అనేది ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపీ పద్ధతి, లేదంటే లేటెస్ట్ గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని కూడా వచ్చింది. సో ఈ పద్ధతుల ద్వారా మనం సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని చూస్తే యూజువల్ గా ఇప్పుడు మనం ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా సర్జరీ అయిన తర్వాత రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఏంటంటే ఈవెన్ సర్జరీ అయిన 24 hours లోనే మిమ్మల్ని అంటే నెక్స్ట్ మీ యాక్టివిటీస్ అంటే మీ మూమెంట్స్ కానీ, సర్జరీ తర్వాత కూడా మీరు అలా పడుకొని ఉండకుండా మీ కాళ్ళలో కదలికలు చేయడము, లెగ్ మూమెంట్స్, తర్వాత బాడీ మూమెంట్స్ అనేది కంటిన్యూ చేయమని చెప్తారనమాట. సో అలా మీరు ఒక 24 hours తర్వాత మీరు రెగ్యులర్ గా నార్మల్ గా నడవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ వన్స్ 2 days లో మిమ్మల్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా మేము డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత మీరు ఎంత వీలైనంత తొందరగా మీరు నార్మల్ డైట్ ని తీసుకుంటే బెటర్ అన్నట్టు. ఎందుకంటే లాప్రోస్కోపీ సర్జరీలో మనకి ఓన్లీ మనము హ్యాండ్లింగ్ అనేది చాలా మినిమల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీలో ఇంటెస్టైనల్ హ్యాండ్లింగ్స్ అవంతా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం రికవరీ డిలే ఉంటుంది. కానీ లాప్రోస్కోపీలో ఇలాంటి ఏమన్నీ ఉండవు కాబట్టి మీరు ఈవెన్ డైట్ కూడా నార్మల్ డైట్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెటర్ అన్నట్టు. సో డైట్ విషయానికి వస్తే మీరు మెయిన్ గా ఈ టైంలో కాన్స్టిపేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. సో ఎక్కువగా మీరు హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్స్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వైటమిన్ సి, జింక్ ఇలాంటి అన్ని కూడా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం బెటర్ అనమాట. సో చాలా మంది సర్జరీ అయింది కదా, చాలా రోజులు ఇవి తినకూడదు అవి తినకూడదు అని ఇంట్లో వాళ్ళు కూడా చాలా రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. సో ఇలా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి అందాల్సినంత ప్రోటీన్ అనేది అందకుండా, వైటమిన్స్, మినరల్స్ అనేవి ఉండకుండా హీలింగ్ అనేది డిలే అవుతుంది. సో అలా కాకుండా మీరు పప్పులు, అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మీరు నార్మల్ గా తీసుకోవచ్చు. అండ్ అన్ని రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ కూడా మీరు సర్జరీ అయిన తర్వాత తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ విషయానికి వస్తే యూజువల్ గా ఈ మయోమెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత 3 months వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదని చెప్తారనమాట. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంట్రామ్యూరల్ అంటే మజిల్ లోపల ఉంటాయి. సో అవి తీసేసిన తర్వాత వాటికి మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుంది. సో అది హీలింగ్ అవ్వడానికి అట్లీస్ట్ 3 months టైం పడుతుంది. కానీ కొన్నిసార్లు హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటే గర్భసంచి లోపల క్యావిటీలో ఉన్న ఫైబ్రాయిడ్ ఉంటే దాన్ని మనం జస్ట్ అది ఒక ఫైబ్రాయిడ్ వరకే మనం తీసేసినట్టయినా, లేదంటే సబ్సీరియస్ అంటారు, అంటే మజిల్ నుంచి గర్భసంచి నుంచి బయటికి పెరుగుతుంది. సో అలాంటి ఫైబ్రాయిడ్స్ తీసేసినప్పుడు మీరు నెక్స్ట్ వెంటనే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తారు. యూజువల్ గా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ తీసినప్పుడు ఖచ్చితంగా 3 months వరకు వెయిట్ చేయాలి అని చెప్తారు. తర్వాత మీరు ఫర్టిలిటీ కోసం ట్రై చేయాలి అనుకుంటే 3 months తర్వాత వెంటనే ఇమీడియట్ గా మీరు మరి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందువల్లంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి వాటికి రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం అనేది 20 to 25% వాళ్ళలో నెక్స్ట్ 3 years లో మళ్ళీ అవి ఆ టెండెన్సీ ఉంటుందన్నమాట. మళ్ళీ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు 3 months తర్వాత ఇమీడియట్ గా మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఒకవేళ లేట్ అయినా, లేదంటే కన్సెప్షన్ లేట్ అయినా కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అప్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ స్కానింగ్ అనేది చేయించుకుంటే మళ్ళీ ఏమైనా ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయా, వాటి సైజ్ ఏమన్నా పెరుగుతుందా అని చెప్పి ఫాలో అప్
లో మీ డాక్టర్ సలహాతో రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి టెండెన్సీ అనేది అంటే రికర్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సర్జరీ అయిన తర్వాత మీ తీసివేసిన ఫైబ్రాయిడ్ ని టెస్ట్ కి పంపించారా లేదా, బయాప్సీ అంటారు, హిస్టోపాథాలజీ టెస్ట్ కి అనేది ఖచ్చితంగా పంపించాలి. అంటే 99.9% అనేది ఇది క్యాన్సర్ కి సంబంధించిన గడ్డలు కావు, కానీ బట్ స్టిల్ అది టెస్ట్ కి పంపించి 0.1% మనం చెప్పలేము. సో ఖచ్చితంగా సర్జరీ అయిన తర్వాత ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే తీసేసారో దాన్ని ఖచ్చితంగా హిస్టోపాథాలజీకి పంపించి అది ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్ని పాటించి డాక్టర్ సలహాతో మీ సర్జరీ అయిన తర్వాత ఎంత ఎర్లీగా మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది మళ్ళీ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తో కన్సల్ట్ అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ.